మాఘ పురాణం 8వ రోజు అధ్యాయం 8. ఈ అధ్యాయంలో మాఘ స్నానం వల్ల ఒక పేద బ్రాహ్మణుడికి ఎలా పితృదేవతల ఆశీస్సులు లభించాయో వివరించబడింది. మాఘ పురాణం 8వ రోజు కథ. వశిష్ఠ మహాముని దిలీప మహారాజుతో ఇలా అన్నారు. రాజా, మాఘమాసంలో స్నానంతో పాటు పితృతర్పణం మరియు దానం చేయడం ఎంతటి పుణ్యఫలాన్ని ఇస్తాయో వివరించే ఒక కథ చెబుతాను విను. నేను మీకోసం ఇంత కష్టపడి మాఘ పురాణం కథలను ప్రతిరోజూ అప్లోడ్ చేస్తున్నాను. మీ దగ్గర నుండి నేను ఏదీ ఆశించట్లేదు. ఓం నమో నారాయణాయ అని దేవుడిని స్మరిస్తూ కామెంట్ చేయండి. పూర్వం కాశీపట్టణంలో వేదశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను చాలా పేదవాడు, కాని గొప్ప భక్తుడు. అతనికి తన పితృదేవతలకు, పూర్వీకులకు శ్రాద్ధ కర్మలు చేయడానికి కూడా స్తోమత ఉండేది కాదు. దానివల్ల అతను ఎప్పుడూ మనోవేదనకు గురయ్యేవాడు. ఒకసారి మాఘమాసం రాగానే గంగానదిలో నిష్టగా మాఘ స్నానాలు ప్రారంభించాడు. స్నానం ముగించిన ప్రతిరోజూ అతను తన దోసిలితో నీటిని పితృదేవతలకు అర్పిస్తూ, తర్పణం వదులుతూ, నా వద్ద ధనం లేదు, కాని ఈ పవిత్ర మాఘ జలాలను మీకు అర్పిస్తున్నాను, వీటిని స్వీకరించి నన్ను ఆశీర్వదించండి అని వేడుకునేవాడు. అతని భక్తికి మెచ్చిన పితృదేవతలు ఒకరోజు అతనికి స్వప్నంలో కనిపించి ఇలా చెప్పారు. పుత్రా, నీవు భక్తితో చేసిన ఈ మాఘ స్నాన పుణ్యంలో కొంత భాగాన్ని మాకు అర్పించడం వల్ల మేము నరకలోక బాధల నుండి విముక్తి పొంది ఉత్తమ గతులకు వెళ్తున్నాము. నీవు చేసిన ఈ పుణ్యం వల్ల నీ దారిద్ర్యం కూడా తొలగిపోతుంది. మరుసటి రోజు నుండే వేదశర్మకు అనుకోని విధంగా దానాలు లభించడం, ఒక ధనవంతుడు అతనికి ఇల్లు, పొలం ఇవ్వడం జరిగింది. వశిష్ఠ మహాముని ఇంకా ఇలా వివరించారు. రాజా, మాఘమాసంలో నువ్వులు దానం చేయడం చాలా విశిష్టమైనది. నువ్వులతో హోమం చేసినా, నువ్వులు కలిపిన నీటితో స్నానం చేసినా, లేదా నువ్వులను దానం చేసినా అనంతమైన పుణ్యం లభిస్తుంది. ముఖ్యంగా ఈ 8వ రోజున విష్ణుమూర్తికి తెల్లటి పుష్పాలతో పూజ చేయడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది. ముగింపు. ఈ విధంగా 8వ రోజు అధ్యాయం ముగుస్తుంది. మన పితృదేవతల రుణం తీర్చుకోవడానికి, వారి ఆశీస్సులు పొందడానికి మాఘమాసం అత్యంత అనుకూలమైన సమయమని ఈ కథ మనకు చెబుతుంది.